ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, దేవా, మీ ప్రియమైన పిల్లలందరితో మరొక పర్యాయం కలిసి మీరు మాకు వ్రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ప్రియమైన పిల్లలందరితో కలిసి పంచుకొని భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. వచ్చిన మీ ప్రియమైన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రానైన వారిని కూడా దయతో వారి మనసులను కదిలించండి తండ్రి. ఎందుకు రావటం లేదు, మీ మాటల పట్ల వారికి ఆసక్తి ఎందుకు లేదో మీరే వారిని పరామర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన మీ ప్రియమైన పిల్లలు చెప్పబడుతున్న మాటలు వారి పెడచెవిని పెట్టక చెబుతున్న మాటల ప్రకారంగా వారి జీవితాల్లో మార్పుని తీసుకురాగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవా, ఏ మాటలైతే నా ద్వారా మీ ప్రియమైన పిల్లలకు అందించాలనుకుంటున్నారో ఆ మాటలు చెప్పుటకు నాకు మంచి వాక్శక్తిని, మంచి వాక్చాతుర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీ పరిశుద్ధాత్మ సహాయ తోడు నడిపింపును నాకు అనుగ్రహించమని అర్థిస్తూ, యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ సాయంకాలం వేళ మీ అందరికీ క్రీస్తు పేరట శుభములు, వందనములు తెలియజేస్తున్న అందరికీ వందనములు. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరి ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, రక్షణ బాధ్యతను మరిచిన రక్షకులెవరు? రక్షణ బాధ్యతను మరిచిన రక్షకులెవరు? ఒడియాలో ఏమంటారు దాన్ని తెలుసా మీకు? రక్షణ బాధ్యతను మరిచిన రక్షకులెవరు తెలిస్తే ఒకరు చెప్పండి. ఒడియాలో ఏమంటారో. రక్షణ అంటే ఏంటి? సువార్త సుస్మాత్ సార్, అదేనా? రక్షణ బాధ్యతను మరిచిన రక్షకులెవరు? ఎవరు? రక్షణ అనే పదం మీరు వినే ఉంటారు. రక్షణ ఎక్కువగా ఎవరు మనకు కల్పిస్తారు? ఎక్కువగా ఎవరు మనకు ఈ రక్షణ అనే పదం మనం ఎక్కువగా ఎక్కడ వింటాము అని అంటే, పోలీస్ వారి దగ్గర వింటాము. అదేవిధంగా ఇదిగో అక్కడక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. తర్వాత అంబులెన్స్, అది కూడా రక్షణకు ముందుగా తోడ్పడుతుంది. ఎవరినైనా ప్రమాదంలో ఉన్నప్పుడు, ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంటనే అంబులెన్స్ వాళ్ళ దగ్గరకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, వితిన్ మినిట్స్లో అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇదిగో ఆ ప్రమాదంలో ఉన్న వారికి వెంటనే రక్షణను కల్పిస్తుంది, ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒక ప్రొటెక్టర్ లాగా ఈ లోకంలో ఒక పోలీస్ వ్యవస్థ మొదలుకొని పెద్ద పెద్ద నాయకుల వరకు ప్రతి ఒక్కరూ రక్షణను కల్పిస్తారు. ఇదిగో అప్పుడప్పుడు సముద్రానికి చూడడానికి, విజిటింగ్ చేయడానికి విజిటర్గా వెళ్తుంటారు. అలా వెళ్ళేటప్పుడు ప్రమాదశాత్తు అందరూ గల్లంతు అయిపోతుంటారు. మొన్ననే రీసెంట్గా ఒకటి జరిగింది, నిన్న అనుకుంటా, గోవాలో అనుకుంటా 80 మందితో కూడిన పెద్ద షిప్పు తిరగబడిపోయింది. అందులో కొంతమంది చనిపోయారు, కొంతమందిని సురక్షితంగా రక్షించారు. ఎందుకంటే అక్కడ రక్షణ తెలిసిన వాళ్ళు ఉన్నారు, రక్షించే వాళ్ళు తెలిసే ఈతగాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని రక్షించారు. అక్కడే కానివద్దు, మన దగ్గర ఉన్న ఇదిగో ఈ సముద్రంలో గోపాల్పూర్లో ఉన్న బీచ్లో కూడా అప్పుడప్పుడు గల్లత్తు అయిపోతుంటారు. కొత్తగా చూడడానికి వెళ్ళిన వాళ్ళు అప్పుడప్పుడు గల్లత్తు అవుతుంటారు, మునిగిపోతుంటారు. ఇదిగో రెస్క్యూ టీం ఉంటారనమాట. వాళ్ళు రక్షించడానికి వెంటనే ఇదిగో రెస్క్యూ సిబ్బంది, ఈత తెలిసిన ఈతగాళ్ళు, గజఈతగాళ్ళు వెళ్ళి వారిని రక్షిస్తారు. వాళ్ళు రక్షణ బాధ్యతను స్వీకరించాలి కనుక, రక్షకులుగా ఉన్నారు కనుక ఇదిగో వాళ్ళని రక్షిస్తారు. ఇదిగో లోకంలో ఉన్న వాళ్ళు ఎంతరో రక్షణ వ్యవస్థలో ఎంతోమంది పనిచేస్తున్నారు. ఉదాహరణకు పోలీస్ వాళ్ళే మనం చూసుకుంటే,
మన దగ్గర కూడా సహోదరులు ఉన్నారు, పోలీసు బాధ్యతలు స్వీకరిస్తున్న సహోదరులు. ఇదిగో పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద వివాదాలు గ్రామానికి లేదంటే కుటుంబ సభ్యులకు వచ్చినప్పుడు ఇదిగో వారికి భద్రతగా రక్షణగా వీళ్ళు రక్షణ కల్పిస్తారనమాట, ప్రొటెక్షన్ ఇస్తుంటారనమాట. రక్షించడానికి వీళ్ళు రక్షకులుగా ఉన్నారు. వీరందరూ తమ తమ బాధ్యతను సక్రమంగా నడిపిస్తున్నారు. వీళ్ళందరూ తమ బాధ్యతను క్రమంగా నడిపించకపోతే ఏం జరుగుతుంది? ప్రమాదం జరుగుతుంది. ఎంతో ఇబ్బంది చవి చూడడం వస్తుంటుంది. ఎందుకంటే తమ బాధ్యతలు, తమ కర్తవ్యాన్ని సరిగా వాళ్ళు స్వీకరించకపోతే ఏం జరుగుతుంది? ఈ ప్రమాదం ఇంకా తారస్థాయికి వెళ్ళిపోతుంది. కొట్టుకునే వాళ్ళు ఇంకా చనిపోయే స్థాయికి వెళ్ళిపోతారు. చనిపోయే వాళ్ళు ఇంకా చనిపోతూనే ఉంటారు. రక్షకులు లేకపోతే, రక్షించే వాళ్ళు లేకపోతే, ఇదిగో సేఫ్టీ గార్డ్స్ లేకపోతే, సెక్యూరిటీ గార్డ్స్ లేకపోతే ఇదిగో ప్రమాదం జరిగిపోతుంది. దొంగలు చెరబడిపోతుంటారు. ఇళ్లలో కానివచ్చు, పెద్ద పెద్ద బంగ్లాల్లో కానివచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఎందుకు? ఆ ఇంటికి కాపలాదారులుగా, ఆ బిల్డింగ్స్కి ఇదిగో కాపలాగా, సెక్యూరిటీగా సేఫ్టీ గార్డ్స్కి వీళ్ళందరూ ఉంటుంటారు. వీళ్ళు లేకపోతే ఇదిగో ప్రమాదం ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు పెద్ద పెద్ద అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్లో ప్రమాదం జరిగిపోతుంటుంది. రీసెంట్గా విశాఖపట్నంలో ఏషియన్ ఫార్మా కంపెనీలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఇదిగో ప్రమాదం జరిగిన వెంటనే ఇదిగో అక్కడున్న సిబ్బంది, రక్షణ దళాలు వెంటనే వెళ్ళి వాళ్ళను రక్షించడానికి వెళ్ళి కొందరిని రక్షించారు. పెద్ద థర్డ్ ఫ్లోర్ పగిలిపోతే సుమారు 20 మందికి పైగా చనిపోయారు. 50 మందికి పైగా గాయాలతో సురక్షితంగా సేఫ్టీ గార్డ్స్, రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి వెంటనే వాళ్ళని రక్షించారు. ఇదిగో వాళ్ళ బాధ్యతగా వెంటనే రక్షించారు. సురక్షితంగా పక్కనున్న హాస్పిటల్స్కు, కేజీహెచ్ కానివచ్చు, ఆ పక్కపక్కన హాస్పిటల్స్, విశాఖపట్నంలో హాస్పిటల్స్కు వాళ్ళని తరలించారు. ఇదిగో వాళ్ళ బాధ్యతను వాళ్ళు సక్రమంగా వెంటనే చేశారు. ఇదిగో ఏ రోజు మధ్యాహ్నం అయితే జరిగిందో దాని తర్వాత రోజు మధ్యాహ్నం వరకు ఇదిగో తినడానికి తిండిలు లేకపోయినా ఆ పోలీస్ వ్యవస్థ వాళ్ళు, ఆ రక్షక భటులు ఇదిగో తాము చేయవలసిన రక్షణను, తాము ఇవ్వవలసిన రక్షణను వాళ్ళు కల్పించారండి. ఒకవేళ వాళ్ళే అలర్ట్ కాకపోతే ఏం జరుగుతుంది? ఇంకా చనిపోయే వారి సంఖ్య ఇంకా పెరిగిపోతుంది. 20 మంది కాదు, ఇంకా ఎక్కువగా చనిపోతుంటారు. ఇదిగో వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యారు కనుక, వాళ్ళు రక్షకులుగా ఉన్నారు కనుక ఇదిగో రక్షించాలి, మా బాధ్యతగా మేము రక్షణను కల్పించాలి, రక్షణ భద్రత కల్పించాలని ఇదిగో చిన్న వ్యవస్థ నుంచి పెద్ద వ్యవస్థ వరకు సీఎం మొదలుకొని ప్రతి ఒక్కరు దిగిపోయారండి అక్కడికి. నూతనంగా అపాయింట్మెంట్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు కూడా అక్కడ దిగిపోయాడు. ఎందుకంటే రక్షణను కల్పించాలి. అంతకుముందు విజయవాడలో ఒక పెద్ద వరద బాధితులైపోయారు. వాళ్ళకి కూడా రక్షణ కల్పించడానికి ఎందరో రక్షకులు వచ్చారండి. లేకపోతే ఏం జరుగుతుంది? ఈ ప్రమాదం ఇంకా పెద్దదైపోతుంది. చనిపోయే వాళ్ళ సంఖ్య ఇంకా పెద్దదిగా అయిపోతుంటుంది. ఇదిగో రక్షకులుగా ఉన్నవాళ్ళు తమ బాధ్యతను, తమ కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చారు. ఈ లోకంలో రక్షకులుగా ఉంటున్న ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నెరవేరుస్తున్నారండి. నెరవేర్చకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇంకా ప్రమాదాలు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంటాయి. ఇంకా జరగవలసిన దౌర్జన్యాలు, కుట్రలు, మోసాలు ఇవన్నీ పెద్ద స్థాయికి వెళ్ళిపోతాయండి. ఇదిగో వారు తమ బాధ్యతను, కర్తవ్యాన్ని సక్రమంగా నడిపిస్తున్నారు. లోకంలో వ్యవస్థ ప్రతి ఒక్కరు, రక్షణ వ్యవస్థ తమ బాధ్యతను, తమ కర్తవ్యాన్ని చక్కగా సక్రమంగా నడిపిస్తున్నారు. అయితే ఇదిగో ఈ లోకంలో మనమందరం ఉన్నాము. మనమందరం దేవుని తెలుసుకోకుండా ఇదిగో దేవునికి దూరం అయిపోతున్నాము. అలా దేవునికి దూరం అయిపోతున్న తరుణంలో, దేవుని తెలుసుకోలేని ఆ సమయంలో ఇదిగో పరము నుండి తండ్రి ఆలోచించాడు. ఆయన ఆకాంక్షించాడు. ఇదిగో నా ప్రియమైన పిల్లలందరూ నన్ను కాకుండా ఇదిగో ఇతర దేవతలను పూజిస్తున్నారు, ఇతర దేవతలను సేవిస్తున్నారు. ఇదిగో నాకు వారు చెందటం లేదు. అందుకు నేను ఏం చేయాలి? ఇదిగో ఎందరో ప్రవక్తలను పంపాను, ఎందరో భక్తులను పంపాను, ఎందరో న్యాయాధిపతులను పంపాను, మరెందరో రాజులను పంపాను. ఎవరి మాట వినలేదు. వారిని అందరినీ తిరస్కరించారు.
వారిని అందరినీ తోసివేసేశారు. అయితే ఇదిగో నేనేం చేయాలో తెలుసా? వారు నా మాట వినకపోతే ఇదిగో నా ప్రియ కుమారుడు, నా స్వయాన రక్షకుడు, నా స్వయాన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయననే రంగంలోనికి దించాలనుకున్నాడు. అప్పుడప్పుడు లోకంలో సిబ్బంది చిన్న చిన్న వాళ్ళ మాటలు వినరండి. తక్కువ పోస్టులో ఉన్న వాళ్ళ మాటలు వినరు. పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు వెంటనే వస్తే వాళ్ళు అలర్ట్ చెబితే వెంటనే నోరు మూసుకొని ఉంటారనమాట. వెంటనే వారి మాట వింటారు. లేదంటే ఇదిగో పోలీసులు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ మాట వినకపోతే ఇదిగో మనకు చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది అని వెంటనే వారి మాట వింటారండి. అందుకు దేవుడు ప్రవక్తలను పంపితే మాట వినకపోతే, భక్తులను పంపితే మాట వినకపోతే ఇదిగో స్వయాన తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని రంగంలోనికి పంపాలనుకున్నాడు. ఇదిగో తన ప్రియమైన పిల్లలు తన యొద్దకు చేర్చాలంటే ఇదిగో ఎవరి వలన ఇది సాధ్యం కాదు, ఇదిగో ఒకరి వలన ఇది సాధ్యమవుతుంది. ఎవరా ఒక్కరని ఆలోచించాడు, ఎదురు చూశాడు. ఆ తరువాత తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారిని రంగంలోనికి దించాడండి. యేసు అనే మాటకు అర్థం ఏంటో చూడండి. యేసు అనే మాటకు అర్థం ఏంటో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ସେ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ତୁମେ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ ଦେବ, କାରଣ ସେ ଆପଣା ଲୋକଙ୍କୁ ସେମାନଙ୍କର ସମସ୍ତ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବେ. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని అంటున్నాడు. ఇదిగో ఒక రక్షకుడు వస్తాడు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అంటున్నాడు. యేసు అనే పేరుకు కింద ఫుట్ నోట్లో ఇవ్వబడిందండి, 2వ అంకె వేసి యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం అని చెబుతున్నాడు. యేసు అనే మాటకి అర్థం ఏంటంట? రక్షకుడు, రక్షించేవాడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరంట ప్రియులారా? రక్షకుడు, మనల్ని రక్షించడానికి వచ్చిన వారు యేసుక్రీస్తు వారు. ఇదిగో పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉండగా మనలను దేవునికి దూరం అయిపోయి ఇదిగో దేవునికి కాకుండా దేవుని చెంతకు చేరకుండా ఈ లోకములో కలిసిపోతున్న మనలను రక్షించడానికి ఇదిగో యేసుక్రీస్తు వారు మనలందరినీ రక్షించడానికి వచ్చాడు ప్రియులారా. తన ప్రాణాన్ని అర్పించాడు యేసుక్రీస్తు వారు. అలా రక్షించి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడండి. అలా యేసు అనే పేరుకు అర్థం ఏంటంట? రక్షకుడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరండి? రక్షకుడు, రక్షించేవాడు యేసుక్రీస్తు వారు. ఇదిగో మరి మనం యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించామే, యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించామే. మనం క్రీస్తులోనికి రాకముందు క్రీస్తుకు దూరం అయిపోయిన మనలను ఇదిగో యేసుక్రీస్తు వారు తన చెంతకు చేర్చుకున్నాడు కదా. ఇదిగో యేసుక్రీస్తు వారి రక్షణలోనికి వచ్చి మనం బాప్తిస్మం తీసుకున్నాం కదా. అలా బాప్తిస్మం తీసుకున్న మనం ఎవరము చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. అందరికీ తెలిసిన మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. చాలండి. ఇక్కడ చెబుతున్నాడు, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారంటున్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారు కదండి మీరందరూ. యేసుక్రీస్తు వారిని సంరక్షకునిగా అంగీకరించారు కదా. అలా అంగీకరించిన మనమందరూ ఎవరంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నామంట. ఇదిగో యేసుక్రీస్తు వారు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. ఇదిగో యేసుక్రీస్తు వారిలోనికి వచ్చి బాప్తిస్మం పొందిన క్రీస్తుని ధరించుకున్న మనం ఎవరము? రక్షకులము, రక్షించే వాళ్ళం. ఇదిగో పోలీసు వాళ్ళు రక్షించే వాళ్ళు, ఈ లోకాన్ని వాళ్ళు రక్షిస్తారు. ఇదిగో మనం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం, యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించిన మనం ఇదిగో రక్షకులం అంటున్నాడు, రక్షించేవారం అంటున్నాడు. రక్షించాలి. మరి ఎవరిని రక్షించాలి? ఇదిగో పోలీసు వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళని రక్షిస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరిని రక్షించాలి? ఇదిగో మనకు కూడా దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. ఇదిగో లోకంలో ఉన్న వారికి ఏ విధంగా బాధ్యతలు, విధి విధానాలు, కర్తవ్యాలు అప్పగిస్తే తమ పైవారు ఆ బాధ్యతలు ఏ విధంగా వాళ్ళు స్వీకరిస్తున్నారో ఇదిగో మనలందరినీ కన్న తండ్రి, మన ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు, ఇదిగో పరమందున్న దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు రక్షణను కల్పించి యేసుక్రీస్తు వారి ద్వారా మనం
రక్షకులుగా అవ్వాము కదా. అలా రక్షకులుగా తీర్చబడ్డ మనం ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాము, మన యొక్క బాధ్యత ఏంటి అని యోధా గారు మనల్ని హెచ్చరిస్తూ ఒక మాట చెబుతున్నాడండి. చూద్దాం, యోధా రాసిన పత్రిక చివరి ప్రకటన గ్రంథం ముందు పుస్తకం అండి. యోధా పత్రిక 1వ అధ్యాయము మొదటిగా 3వ వచనం చదువుదాం, తర్వాత 23వ వచనం చదువుదాం. యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ମୁଁ ତୁମମାନଙ୍କର ସାଧାରଣ ପରିତ୍ରାଣ ସମ୍ବନ୍ଧରେ ତୁମମାନଙ୍କ ନିକଟରେ କିଛି ଲେଖିବାକୁ ବିଶେଷ ଯତ୍ନଶୀଳ ହୋଇ ତୁମମାନଙ୍କ ନିକଟରେ ଏକାଥରରେ ସମର୍ପିତ ବିଶ୍ୱାସ ଓ ସପକ୍ଷରେ ପ୍ରାଣପଣରେ ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ତୁମମାନଙ୍କୁ ଉତ୍ସାହିତ କରିବା ନିମନ୍ତେ ଲେଖିବା ଆବଶ୍ୟକ ମନେ କଲେ. ఇక్కడ యోధా గారు చెబుతున్నాడు, ఒక పోరాటం కోసం చెబుతున్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనకు యోధా గారు ఒక హెచ్చరిక చేస్తున్నాడండి. ఒక పోరాట పటిమను నేర్పిస్తున్నాడు. ఏంటా పోరాట పటిమ అంటే, ఇదిగో ప్రియులారా, ఇదిగో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఇదిగో క్రీస్తుకు ప్రియులం కదా, పరిశుద్ధులం కదా. అలా ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చిందని చెబుతున్నాడు. ఇదిగో మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు ఏం చేయాలంట, పోరాడమని చెబుతున్నాడు. ఒక్కసారి అప్పగింపబడింది కదా బోధ. ఇదిగో రక్షణను కల్పించుకొని రక్షణను పొందుకున్న మీరు, ఇదిగో రక్షకులుగా ఉన్న మీరు ఏం చేయాలో తెలుసా, మీకు అప్పగింపబడిన బోధ సత్యవాక్యం. ఆ వాక్యం నిమిత్తం మీరు పోరాట పటిమను చూపించాలి, పోరాడాలి. ఈరోజు సమాజంలో ఎన్నో బోధనలు వచ్చేసేయండి. క్రైస్తవ్యంలో 3000 శాఖలుగా తయారైపోయారు. ఇదిగో ఒకే క్రీస్తు, ఒకే రక్షకుడు. అలా ఒకే క్రీస్తుని, ఒకే రక్షకుని స్వీకరించిన క్రైస్తవులే ఇదిగో 3000 శాఖలుగా అయిపోయారండి. ఎవరి బోధ వారిది, ఎవరి డినామినేషన్ వారిది, ఎవరి వ్యవస్థ ఎవరిది. ఇలా ప్రతి ఒక్కరి వారి వ్యవస్థలు, వారి డినామినేషన్లు ఇవే బోధించుకుంటున్నారు. కానీ మీకు అప్పగింపబడిన బోధ సత్యవాక్యం, దాన్ని సమాధి చేయకండి. ఆ సత్యవాక్యం నిమిత్తం మీరు పోరాట పటిమని చూపించాలనుకుంటున్నాడు. ఇదిగో సత్యవాక్యాన్ని పోరాడడానికి ఇదిగో ఈ 21వ శతాబ్దంలో మనందరి ఆత్మీయ తండ్రి జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు బోధ నిమిత్తం పోరాడాడండి. ఎందరో బోధకులు సమాజంలో ఉన్నారు, ఎందరో పెద్ద పెద్ద బోధకులు ఈ సమాజంలో వెలిసిల్లారు. ఇదిగో ఆంధ్రప్రదేశ్, చెన్నై, తమిళనాడు ఇలా ఎందరో బోధకులు ఉన్నారు. అలా బోధకులు ఉన్నా సరే ఇదిగో విశాఖపట్నాన్ని ఒక బోధకుడు ఈ 21వ శతాబ్దంలో సత్యవాక్యం కోసం, క్రీస్తు కోసం, బైబిల్ కోసం తప్పుడుగా మాట్లాడుతున్న వారందరినీ సవాలు చేసి ఇదిగో క్రైస్తవ్యం అంటే ఇది కాదు, క్రైస్తవ్యం అంటే ఇది, క్రైస్తవ్యంలో పోరాట పటిమను నేర్పించాడండి జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఇప్పటి వరకు క్రైస్తవ్యం అంటే ఇదిగో మరుగులు ఉండిపోయేది, ఇదిగో 4 గోడల మధ్య ఉండి ఇదిగో పిల్లిలాగా ఉండి చెప్పే మాటల వరకే పరిమితం అయిపోయారండి. కానీ ఇదిగో పిల్లిలాగా ఉండకూడదు. మనం ఇదిగో పులిలాగా గర్జన చేయాలి, సమాజంలోనికి వెళ్ళాలి, పెద్ద పెద్ద మహాసభలు పెట్టాలి. ఇదిగో క్రైస్తవుడు అంటే గర్జించే సింహం అని సింహంగా పరిచయం చేసిరండి మన ఆత్మీయ తండ్రి గారు. అలా పోరాట పటిమను మనం అందరూ నేర్చుకోవాలి. అలా క్రైస్తవులుగా పోరాడాలని చెబుతూ 23వ వచనంలో ఒక మాట చెబుతున్నాడండి. 22, 23వ వచనంలో చూడండి. సందేహపడి వారి మీద కనికరం చూపిడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అంటున్నాడు. సందేహపడుతున్నారు, ఇంకా రక్షణ కోసం, రక్షణ బాధ్యత కోసం ఇంకా చాలామంది సందేహపడుతున్నారు కదండి. రక్షణలోనికి రావడానికి, క్రీస్తుని స్వరక్షకునికి అంగీకరించడానికి ఎంతోమంది భయపడుతున్నారు. ఇది క్రైస్తవ్యాన్ని స్వీకరించేస్తే మమ్మల్ని కొట్టేస్తారేమో, ఇది క్రైస్తవ్యాన్ని స్వీకరించేస్తే మా కుటుంబం వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని సందేహపడుతున్నారు కదా. అలా సందేహపడిన వారి మీద మీరు ఏం చేయాలంట, కనికరం చూపమంటున్నాడు. జాలి చూపండి, రండి, ఏం జరగదు అని జాలితో కనికరంతో వాళ్ళని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించమంటున్నాడు. అగ్నిలోనికి వాళ్ళు దిగజారిపోతున్నారు, నాశన కోపానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారందరినీ లాగి రక్షించమంటున్నాడండి. లాగి రక్షించాలంటున్నాడు. మన బాధ్యతగా రక్షించడానికి మనం వచ్చాము. ఇదిగో రక్షకులుగా ఈరోజు భూమి మీదకి వచ్చిన మనం ఏం చేయాలో తెలుసా, రక్షించడానికి వచ్చామండి. రక్షించడానికి వచ్చిన మనం ఏం చేయాలో చెబుతున్నాడు చూడండి. చూద్దాం, ముందుకు వెళ్ళి కొన్ని మాటలు చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 10వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు
రోమా సంఘానికి రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. రోమా పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. କାରଣ ଯିଏକି ପ୍ରଭୁଙ୍କ ନାମ ଧରି ପ୍ରାର୍ଥନା କରିବା ସେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେବେ। చదవండి, ఇంకా 15వ వచనం వరకు చదవండి. ଯେତେ ଯାହାଙ୍କୁ ସେମାନେ ବିଶ୍ୱାସ କରିନାହାନ୍ତି ତାଙ୍କ ନିକଟରେ କିପରି ପ୍ରାର୍ଥନା କରିବେ, ପୁଣି ଯାହାଙ୍କ କଥା ସେମାନେ ଶୁଣିନାହାନ୍ତି କିପରି ତାଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ କରିବେ, ଆଉ ପ୍ରକାଶର ବିନା ସେମାନେ କିପରି ଶୁଣିବେ। ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది అని చెబుతున్నాడు. మొదటిగా పాపి రక్షింపబడాలంటే ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన చేయాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడే రక్షింపబడును అంటున్నాడు. ఒక పాపి మారాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే పాపి మారిపోతాడా? ప్రార్థన కంటే ముందు ఏం చేయాలి? ఇదిగో, వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు. వాడు విశ్వసించకపోతే, వాడు నమ్మకపోతే ఎలా ప్రార్థన చేస్తారు? విశ్వసించిన వారికి ఎట్లు ప్రకటించెదరు, ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు. విశ్వసించాలి అని అంటే ముందుగా మీరు ఏం చేయాలి? ప్రకటన చేయాలి, ప్రకటించాలి. ఆ తర్వాత వారు వింటారు. ప్రకటించేవారు పంపబడిన ఎట్లా ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అంటున్నాడు. ముందుగా పాపి రక్షింపబడాలంటే ప్రార్థన చేయాలంటున్నాడు కదా. ఆ ప్రార్థనకు ముందు వారు విశ్వసించాలి. విశ్వసించాలంటే సువార్త ప్రకటన చేయాలి, ప్రకటించాలి, దేవుని మాటలు ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తే వాళ్ళు రక్షిస్తారు, విశ్వసింపబడతారు, నమ్ముతారు. నమ్మి వాళ్ళు ఏం చేస్తారు? బాప్తిస్మం పొందుకుంటారు. అప్పుడు మనం వారికి ప్రార్థన చేయాలి. ఇదిగో, అల్టిమేట్గా ఒక పాపి రక్షింపబడాలంటే, ఒక వ్యక్తి దేవునిలోనికి రావాలి అంటే, ఒక వ్యక్తి మార్పు చెందాలంటే ముందుగా మనం ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి, ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత వారు విశ్వసిస్తారు, నమ్ముతారు, మారు మనసు పొందుతారు, రక్షణలోనికి వస్తారు. యేసుక్రీస్తు వారిని తమ స్వయాన రక్షకునిగా అంగీకరిస్తారు. అలా రక్షకునిగా అంగీకరించిన వారు తర్వాత ప్రార్థన చేస్తే వారు మార్పు చెందుతారు. ఎంత ప్రాసెస్ ఉంది సువార్త ప్రకటన చేయడానికి. మరి సువార్త అంటే ఏంటి? మీరందరూ బాప్తిస్మం తీసుకున్నారు. ఇదిగో, బాప్తిస్మానికి ముందు మీరందరూ ఒక మాట ఇచ్చే ఉంటారు. ఇదిగో, బాప్తిస్మం కొనక ముందు మీరందరూ ఒక మాట ఇచ్చారు కదా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, ఇదిగో సువార్త ప్రకటించాలంటారు. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దానిని ప్రకటించడమే సువార్త. ఆ సువార్తను ప్రకటించడానికి మనం వచ్చాం. యేసుక్రీస్తు వారు స్వయంగా రక్షకునిగా అంగీకరించడానికి మెయిన్ రీజన్ ఏంటి? సువార్త ప్రకటించాలి. రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. అలా సువార్తను ప్రకటించే బాధ్యత, భారం మనందరి మీద మోపబడి ఉన్నది. పెద్ద బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. ఇది చిన్న బాధ్యత కాదండి. ఇదిగో, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ భూమి మీద తన సహోదరులైన వారందరినీ రక్షించడానికి వచ్చారో, మనమందరినీ యేసుక్రీస్తు రక్షించాడు కదండి. అలా రక్షించే బాధ్యత యేసుక్రీస్తు వారు ఏ విధంగా తీసుకున్నాడో, ఆ యేసుక్రీస్తు వారి ద్వారా మన బాధ్యతను పొణికిపుచ్చుకున్నాం. మనం యేసుక్రీస్తు వారి తర్వాత మనం కూడా రక్షకులం, రక్షించే వాళ్ళం. మనము కూడా రక్షణ బాధ్యులం. రక్షణ బాధ్యత మనం కూడా వహించాలి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే రక్షణ బాధ్యత వహించాడో మనం కూడా రక్షణ బాధ్యత వహించాలి. అలా రక్షణ బాధ్యత వహించాలంటే సువార్త ప్రకటన చేయాలి. ఇదిగో, సువార్తను ప్రకటించే వారి పాదములు సుందరములు అంటున్నాడు. ఇదిగో, ఎవరి పాదాలు సుందరం కాదండి. ఎవరి పాదములు సుందరం కాదు. పాదాలకి సాక్సులు వేసుకున్నంత మాత్రాన పాదాలు సుందరం అవ్వవు. ఇదిగో, దేవుని కోసం దేవుడిచ్చిన నీకు పాదాలు, దేవుడిచ్చి నీకు చేతులు, అవయవాలు, ఇవన్నీ సువార్త కోసం. ఒకప్పుడు క్రీస్తు పూర్వం ఎందరో అపోస్తులు, ప్రవక్తలు, ఎందరో మిషనరీస్ కాలినడకన వచ్చి సువార్త ప్రకటనలు చేశారండి. వాళ్ళ పాదాలు అరిగిపోయినా, వాళ్ళ పాదాలు పగిలిపోయినా సరే, ఇదిగో ఆ పాదాలే దేవునికి ఇష్టమై అంటున్నాడు. ఆ పాదాలే, సువార్తను ప్రకటించి వారి పాదములే నాకు సుందరము అంటున్నాడు. ఇదిగో, దేవుడి ఎదుట మీ పాదాలు సుందరముగా కనబడాలి అంటే మొదటిగా మీరు ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి.
రక్షణ బాధ్యతను మీరు చేపట్టారే, ఆ రక్షకులుగా మీరందరూ ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అందుకు అపోస్తలుడైన పౌలు గారు ఏం చెబుతున్నారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చూడండి. କାରଣ ମୁଁ ଯଦି ସୁସମାଚାର ପ୍ରଚାର କରେ ସେଥିରେ ମୋର ଦର୍ପ କରିବାର କିଛି ନାହିଁ, ଯେଣୁ ତାହା କରିବା ନିମନ୍ତେ ମୁଁ ବାଧ୍ୟ। ଆଉ ଯଦି ମୁଁ ସୁସମାଚାର ପ୍ରଚାର ନ କରେ ତେବେ ଆହେ ମୁଁ ଦଣ୍ଡର ପାତ୍ର। ఇక్కడ పౌలు గారు చెబుతున్నారండి, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు చెబుతున్నాడు. ఇదిగో, సువార్త ప్రకటన చేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఒకప్పుడు సువార్తను ప్రకటించే వారిని ఈయన ఏం చేసేవాడు? క్రీస్తుని స్వరక్షకునికి అంగీకరించక ముందు సువార్తను ప్రకటించే వాళ్ళందరినీ స్థిరసాలను వేసేసేవాడు, వాళ్ళందరినీ కొట్టి చిత్రహింసలు చేసేసేవాడు. ఇంటింటి అజ్జొచ్చి మీరు చూస్తే అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో చెబుతాడు అక్కడ పౌలు గారి కోసం ఎంత హింసకుడిగా మారాడో. క్రీస్తు పూర్వం క్రీస్తుని తన స్వరక్షకునిగా అంగీకరించక ముందు, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పరిచయం అయ్యారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు స్వరక్షకునిగా అంగీకరించారో, పౌలు గారు ఏం చెబుతున్నాడు తెలుసా? ఇదిగో, సువార్తను ప్రకటించడానికి నేను వచ్చాను. సువార్తను ప్రకటించవలసిన భారం, ఇది బాధ్యత అని చెబుతున్నాడు, భారం అని చెబుతున్నాడు. ఇదిగో, మీకేమైనా భారం ఉందంటే అది మీ పనుల భారం కాదండి, మీ వ్యవసాయ భారం కాదు, మీ వ్యాపార భారం కాదు, మీ కర్తవ్య భారం కాదు. ఇదిగో, దేవుడు మీ మీద పెట్టిన భారం ఏంటో తెలుసా? సువార్త భారం. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారికి చెందినది కాదండి. మనకందరికీ భారం ఉందంటే, నీకైనా నాకైనా భారం ఉందంటే, ఇదిగో భారం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించవలసిన భారమేనండి. ఒకవేళ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. ఈరోజు క్రైస్తవులైన వారందరికీ శ్రమలు వస్తున్నాయి. వచ్చిన శ్రమల కోసం ఎందరో బాధపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఇదిగో, క్రీస్తుని రక్షకునికి అంగీకరించిన తర్వాతే అంతకుముందు లేని బాధలు, క్రీస్తుని రక్షకునికి అంగీకరించక ముందు లేని శ్రమలు ఇప్పుడే వస్తున్నాయండి. రక్షకునికి అంగీకరించిన తర్వాత ఎందుకంటే అంగీకరించామని బాధపడుతున్నారేమో. బాధపడితే చాలా చాలా ప్రతిదండనకు వెళ్ళిపోతారు. ఇదిగో, వాళ్ళకి బాధ్యత లేకపోవచ్చు, వాళ్ళకి భారం లేకపోవచ్చు. ఇదిగో, క్రీస్తుని రక్షకునికి అంగీకరించిన తర్వాత దేవుడు మీకు బాధ్యత పెట్టాడు, మీకు భారం పెట్టాడు. సువార్తను ప్రకటించాలి. ఆ ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు. శ్రమ. ఇదిగో, అపోస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటించకపోతే నేను శ్రమ పడతాను. ఇదిగో, శ్రమ పడుతున్నానంటే కారణం ఎందుకో తెలుసా? సువార్తను ప్రకటించడానికి అంటున్నాడండి. సువార్తను భారంగా పెట్టుకున్నాడు ఆయన, శ్రమలుగా పెట్టుకున్నాడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, మీకు తెలుసు అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. 2వ కొరింథీ పత్రికలోని చెబుతాడు చివరి అధ్యాయంలో తను పడిన శ్రమలు. సువార్తను ప్రకటించడానికి ఎన్నో సువార్త ప్రయాణాలు చేశాడండి. ఎన్నో 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. 4వ ప్రయాణంగా రోమా ప్రయాణాలు చేశాడు. ఎన్నో పట్టణాలు తిరిగాడు, ఎన్నో పల్లెలకు వెళ్ళాడు, ఎన్నో గ్రామాలకు వెళ్ళాడు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడండి కాలినడకన. ఒకప్పుడు క్రీస్తు పూర్వం ఇలాంటి బండ్లు, ఇలాంటి టెక్నాలజీ లేదండి. అలాంటి సమయంలో తన సువార్తను ప్రకటించాడు, బాధ్యతగా ప్రకటించాడు. ఎందుకంటే రక్షణను స్వీకరించాడు కనుక, రక్షకుడిగా ఉన్నాడు కనుక. నేను రక్షకుడిగా అయ్యాను. యేసుక్రీస్తు వారు ఏ విధంగా రక్షకుడో నేను ఆ రక్షణ బాధ్యతను స్వీకరించాను కదా, ఆ రక్షణ కర్తవ్యాన్ని నేను పుణికిపుచ్చుకున్నాను కదా. నేను కూడా ఒక రక్షకుడినే. ఆ రక్షకుడిని అవ్వాలంటే నేను కూడా ఆ బాధ్యతను ముందుకు తీసుకుని వెళ్ళాలి. ముందుకు తీసుకుని వెళ్ళాలంటే పల్లె అనక, పట్టణం అనక, గ్రామం అనక ప్రతి ప్రాంతంలోని తిరిగాడండి, ప్రకటన చేశాడు, సువార్త ప్రకటించాడు. ఇదిగో, యేసుక్రీస్తు వారు మరణించాడు. యేసుక్రీస్తు వారు మనందరి పాపం నిమిత్తం మరణించాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి తన కోసం రావలేదు. ఇదిగో, యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు అనేక శ్రమలు పడ్డాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు. అలా ఇబ్బందులు పడిన ఆయన మరణించాడు. మరణించి మరలా దేవుడుగా తిరిగి లేచాడు. ఇది సువార్త. ఈ సువార్తను సకల జనులకు ప్రకటించాలి. అలా ప్రకటించే బాధ్యత నా మీద మోపబడి ఉన్నదని పౌలు గారు గుర్తెరిగారండి. సువార్తను ప్రకటించడానికి పౌలు గారు గుర్తెరిగారు. మరి మనం సువార్తను ప్రకటించే బాధ్యతను స్వీకరించగలుగుతున్నామా? ఆ కర్తవ్యాన్ని మనం బాధ్యతగా వహించగలుగుతున్నామా? చూద్దాం, మరొక మంచి మాటను చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదవండి.
జాగ్రత్తగా చదవండి. କାରଣ ଯେତେଥର ତୁମେମାନେ ଏହି ରୁଟି ଭୋଜନ କର ଓ ଏହି ପାନ ପାତ୍ରରୁ ପାନ କର, ସେତେଥର ତୁମେମାନେ ପ୍ରଭୁଙ୍କ ଆଗମନ ପର୍ଯ୍ୟନ୍ତ ତାଙ୍କ ମୃତ୍ୟୁ ପ୍ରଚାର କରୁଅଛ. ప్రతి వారం ఈ మాట వింటారు కదా, ప్రతి ఆదివారం రేపు పొద్దున కూడా ఈ మాటని చదువుకొని మీరు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటారు కదా. అలా తీసుకునే మీరందరి కోసం చెబుతున్నాడు. 25వ వచనం జాగ్రత్తగా చదువుతున్నాను, వినండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనికి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పెను. మరియు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇదిగో మీరు ప్రతి ఆదివారాన్న రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నారు కదా. యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా రొట్టెని తీసుకుంటున్నారు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడని ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం త్రాగుతున్నారే. ఇది మీరు ఆచారంగా ఏదో క్రైస్తవులు తీసుకుంటున్నారు కదా. క్రీస్తుని స్వరక్షకుని అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత తినేసి త్రాగేసి మరలా ఇంటికి వెళ్ళిపోయి మరిచిపోయి దీనికోసమే తీసుకుంటున్నారు. నో, ఇదిగో యేసుక్రీస్తు వారు ఎందుకైతే ఈ బాప్తిస్మం తీసుకోమన్నాడు తెలుసా? ఎందుకు ఆయన మరణించాడు తెలుసా? ఇదిగో మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఇదిగో బాధ్యత పెట్టాడు, మీ మీద భారం పెట్టాడు. ఇదిగో తిని త్రాగి మర్చిపోవడానికి కాదు. అలా త్రాగితే ఏమవుతారు అంటాడు కింద, అయోగ్యులుగా తీర్చబడతాడు. మీరందరూ నాశనానికి వెళ్ళిపోతారంటాడు. అయోగ్యులుగా అయిపోతారు. అయోగ్యంగా తీసుకుంటే మీరు అయోగ్యులు అయిపోతారు. యోగ్యత గ్రహించాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు మనకు మరణించాడు, ఎందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన తిరిగి లేచాడు, ఇది తెలుసుకొని మనం ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. అది మాట ద్వారా, అది చూపు ద్వారా, అది ప్రవక్తల ద్వారా, అది చేతల ద్వారా. ఎలాంటి సమయంలోనైనా ఇదిగో మీరు మాటను ప్రకటించేవారుగా ఉన్నారా? ప్రకటించండి. ఇదిగో నేను ప్రకటించలేను, నేను నా వంతుగా సహాయం చేయగలను అంటారా? సహాయం చేయండి. ఏదైనా సువార్తను ప్రకటించినట్లే, ఏదైనా యేసుక్రీస్తు వారిని ముందుకు తీసుకుని వెళ్ళినట్లే. అందరూ ప్రకటించేవారైతే సహాయం చేసేవారు ఎక్కడ ఉంటారు? అందరూ సహాయం చేసేవారైతే ప్రకటించేవారు ఎక్కడ ఉంటారు? అందరూ ఉండాలి. ఇదిగో శరీరంలో సంఘాలుగా, ఇదిగో క్రీస్తుకు శరీరానికి శిరస్సుగా ఉన్న మనం ఏ విధంగానైతే అవయవాలుగా ఉన్నామో, ఇదిగో అవయవంగా మెదడు ఆలోచిస్తుంది, నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి. ఇలా సంఘంలో ప్రతి అవయవంగా నువ్వు చెవిగా ఉన్నావా? లేదంటే నువ్వు కాలుగా ఉన్నావా? నీ నోరుగా ఉన్నావా? నీ బాధ్యతగా క్రీస్తుకు శిరస్సుగా ఉన్నావు కదా. ఆ శిరస్సుకు మీరందరూ అవయవాలుగా భాగాలుగా ఉన్నారు కదా. అలా భాగాలుగా ఉన్న మీరందరూ మీ పనులు, మీ విధి విధానాలు, మీ కర్తవ్యాన్ని సక్రమంగా గుర్తెరగాలి, జ్ఞాపకం చేసుకొని, అలా ప్రతి వారము మీరు జ్ఞాపకం చేసుకొని నేను సువార్తను ప్రకటిస్తున్నానా లేదా అని తెలుసుకొనిటట్టు ద్రాక్షరసం తీసుకోండి. లేదంటే అందరిలాగా తీసుకుంటే మీరు అయోగ్యులు అంటాడు క్రిందకి చదివితే మనకు అర్థమవుతుంది, టైం లేదు. ఇదిగో ప్రతి వారం మీరు తీసుకుంటే ఇదిగో అయోగ్యులుగా తీర్చబడతారేమో. ఇదిగో ఆయన పనిని చేయాలి, నిరంతరం ఆయన పనులలో ఉండాలి. ఇదిగో నువ్వు పాట పాడగలవా? పాట పాడాలి. నువ్వు వాక్యం చెప్పగలవా? వాక్యం చెప్పాలి. నువ్వు ధన సహాయం చేయగలవా? ధన సహాయం చేయగలవాలి. నువ్వు నోరు సహాయం చేయగలవా? నీ మాట సహాయం చేయగలవా? నువ్వు వినడానికి వెళ్తావా? నువ్వు చేయడానికి, పనులు చేయడానికి ముందుంటావా? ఇలా ప్రతి కార్యక్రమాల్లో, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో మీరు ఉంటేనే మీ పనులను, మీ కర్తవ్యాన్ని సక్రమంగా స్వీకరించిన వాళ్ళు అవుతారు. లేదంటే ఆయన జ్ఞాపకంగా తీసుకుంటున్న రొట్టె ద్రాక్షరసం విషయంలో మనం అపరాధులుగా తీర్చబడతామండి. మనం అపరాధులుగా తీర్చబడతాము. యేసుక్రీస్తు వారి నిరపరాధిని యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఇదిగో మనం అపరాధులం అయిపోతాము. మనం అందరం అపరాధులం కాకూడదు, నిరపరాధులుగా, మనం ఏ పాపము చేయని వారుగా ఆయన రొట్టె ద్రాక్షారసాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకోవాలి. అప్పుడు తీసుకుంటేనే ఆ సువార్తకు మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం, రక్షకులుగా మనం రక్షించే వాళ్ళం అవుతాము. ఇదిగో ఆయన ఎందుకు అవసరమైతే ఈ లోకానికి వచ్చాడో, ఎందుకోసమైతే ఆయన ప్రాణం పెట్టాడో, ఆ ప్రాణం కోసం, ఆ శిలువ త్యాగం కోసం ఈ సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించాలి. అందుకోసమే పౌలు గారు ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. మరి ప్రకటిస్తున్నామా చెప్పండి? యేసుక్రీస్తు వారిని స్వయం రక్షకునిగా అంగీకరించుకున్నాము మనం. అలా రక్షకునిగా అంగీకరించుకున్న మనం మన బాధ్యతను స్వీకరించగలుగుతున్నామా? లేదు. అందుకే యేసుక్రీస్తు వారు బాధపడిపోతున్నారు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడటం లేదంటున్నాడు.
ఎవరండి యేసుక్రీస్తు వారి కార్యక్రమాలు చూస్తున్నారు? ఎవరండి తండ్రి కార్యక్రమాలు, తండ్రి పనులను చూసే వాళ్ళు ఉన్నారు? ఈ లోకంలో అందరూ తమ పనుల మీద బిజీ అయిపోతున్నారు, తమ కార్యక్రమాల మీదే కాలయాపన చేస్తున్నారు. కానీ దేవుని కార్యక్రమాలు, దేవుని పనులను పట్టించుకునేవారు ఎక్కడండి కనిపిస్తారో చూడండి. ఆ రైల్వే స్టేషన్ వెనక, ఆ బస్ స్టాండ్లలో ప్రతి ఒక్కరు తమ పనుల కోసమే. వస్తున్న వాళ్ళు వస్తుంటారు, వెళ్ళిపోతున్న వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ట్రైన్ ఎక్కి వాళ్ళు ఎక్కుతుంటారు, దిగే వాళ్ళు దిగుతుంటారు. ఎందుకు? తమ పనుల కోసమే, తమ కార్యక్రమాల కోసమే. ఎవరైనా దేవుని తెలుసుకున్నారా? ఎవరైనా దేవుని తెలుసుకున్నారంటే తెలుసుకోలేదు. వాళ్ళు తెలుసుకోవాలంటే ఇదిగో తెలుసుకున్న మనం వాళ్ళకి తెలియజేయాలి. రక్షకులకి అంగీకరించాము కదా, మనం ఆ రక్షణ బాధ్యతను స్వీకరించిన మనం ఏం చేయాలి? వాళ్ళకు రక్షించే బాధ్యతగా ఆ పనిని మనం నిర్వర్తించాలి, సక్రమంగా నిర్వర్తించాలి. మనం నిర్వర్తిస్తున్నాం? మనం లేదు. రక్షకులుగా నిర్వర్తించాలి. వాళ్ళకి ఏం చేయాలి? మనం రక్షణ బాధ్యత చెప్పాలి. ఇదిగో ప్రారంభ వారములు మీరు ఒక మాట విన్నారు, ఒక పాఠాన్ని విన్నారు మీరు. ఇదిగో నీ పొరుగు వాని ప్రాణానికి నీవు ఉత్తరవాది అని పాఠం విన్నారు. ఇదిగో వాడు తప్పించబడతాడేమో, ఎందుకంటే మీరు సువార్తను ప్రకటించకపోతే, మీరు దేవుని మాటను ప్రకటించకపోతే వాడు తప్పించబడతాడు. మీరు శిక్షలోనికి వెళ్ళిపోతారు. మీరు శిక్షలోనికి వెళ్ళకూడదంటే మీరు ముందుగా వెళ్ళి ప్రకటనలు చేయాలి, మీరు మాటలు చెప్పాలి, సువార్తను ప్రకటన చేయాలి. రక్షకులుగా ఉన్న మీరు ఆ బాధ్యతను స్వీకరించాలి. అనేక గ్రామాలకు వెళ్ళి, అనేక పట్టణాలకు వెళ్ళి, అనేక పల్లెలకు వెళ్ళి సువార్త కార్యక్రమాలు ప్రొజెక్టర్ ద్వారానా, ఎన్నో మీటింగ్స్ ద్వారానా ఇవన్నీ చేయాలి. ఇదిగో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మీటింగ్ పెట్టారు ఛత్రపూర్లో. సుమారు 10 నెలలు అవుతుంది, అంటే 300 రోజులు అయిపోతుంది. మరలా మీటింగ్ కోసం మీరు ఆలోచిస్తున్నారా? మరలా స్వార్థ కార్యక్రమం కోసం మీరు ఆలోచిస్తున్నారా? అలా ఆలోచించాలి. ఇదిగో సంవత్సరం దగ్గరికి వచ్చేస్తుంది, 12 నెలల దగ్గరకు అయిపోతున్నాయి. మరలా ఏ స్వార్థ కార్యక్రమం చేయగలుగుతున్నారు? పనుల కోసం రక్షకులుగా ఉన్న మీరు రక్షణ బాధ్యతను స్వీకరించాలి. రక్షణ బాధ్యతను స్వీకరించి మీ పనులలో, మీ కర్తవ్యంలో ఇదిగో యేసుక్రీస్తు వారు ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడో ఆ ప్రకటనలు మీరు చేయాలి. చేయకపోతే మీరు శిక్షలోనికి వెళ్ళిపోతారు. ఇదిగో రక్షకులుగా ఉన్న మీరు, ఇదిగో రక్షణలో ఉన్న మీరు అనేకులను రక్షించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఆ బాధ్యత మన మీద పెట్టాడు. లేదంటే మనం శిక్షలోనికి వెళ్ళిపోతాం, శిక్షలోనికి తప్పించబడతామండి. ఇదిగో లోకంలో ఉన్నవారు తమ బాధ్యతను సక్రమంగా నడిపిస్తున్నారే. ఇదిగో రెస్క్యూ టీము వాళ్ళు తమ బాధ్యతను సక్రమంగా నడిపిస్తున్నారు. చనిపోతున్న వారిని తీసుకొని వచ్చి వాళ్ళని రక్షిస్తున్నారు. పోలీసు వాళ్ళు తమ వ్యవస్థను రక్షించుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను, తమ కర్తవ్యాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తున్నారు. స్వీకరించకపోతే వాళ్ళందరూ ఏమైపోతారు? చనిపోతారు, ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు. మరి నీవు రక్షకుడిగా ఉన్న నీవు ఇదిగో అనేకులను రక్షించకపోతే ఏమైపోతారో తెలుసా? అనేకులు ఇదిగో ఎందరో దేవుని తెలుసుకోలేకపోతున్నారు. లోకంలో ఎందరో తమ కాలాన్ని అర్ధాంతరంగా గడిపేస్తున్నారు, ఎందరో అర్ధాంతరంగా చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు, నిత్య నాశనానికి గురైపోతారు. అప్పుడు దేవుడు బాధపడతాడు. ఎందుకు నా పిల్లలు నాకు దక్కకుండా పోయారు? ఇదిగో నన్ను తెలుసుకున్న పిల్లలు లోకంలో ఎందరో ఉన్నారే. ఇదిగో నా ప్రియకుమారుని రక్షకుడిని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాను. అలా పంపించినప్పుడు ఎందరో నమ్ముకున్నారే. సుమారు ఈ భూమి మీద సగానికి సగం మంది క్రైస్తవులు ఉన్నారే. అందులో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఒకరు చెబితే అందరూ రక్షకులే కదండి. ఒక్కొక్కరికి ఒకరు చెబితే అందరూ మారిపోతారు, అందరూ స్వీకరించబడతారు. మరి నీ బాధ్యతగా నీ ఒక్కరు చెప్పగలుగుతున్నావా? ఇదిగో తండ్రి ఇదిగో 99 గొర్రెల విషయమే సంతోషపడ్డంట. ఒక్క పాపి మారితే దేవుడు సంతోషపడతానంటున్నాడు. ఆ ఒక్క పాపి కోసం నువ్వు ఏ రోజైనా ఆలోచిస్తున్నావా? ఇదిగో దేవుని మాటలు వినడానికి మీరు వస్తున్నారా? మీ ఇంట్ల దగ్గర నుంచి ఏ ఒక్కరినైనా నడిపించగలుగుతున్నారా? మీ ఒక్కరితో ఒకరిని తీసుకొని రాగలుగుతున్నారా? అలా తీసుకొని వచ్చే బాధ్యత మీది. వచ్చే వారం చూస్తాను ఎంతమంది ఎవరెవరిని తీసుకొని వస్తారో అలా తీసుకొని రావాలి. రక్షకులుగా మీరు క్రీస్తుని స్వయాన రక్షకులుగా అంగీకరించిన మీరు ఇదిగో రక్షకులుగా ప్రతి ఒక్కరిని తీసుకొని రావాలి. అప్పుడే మీరు మీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన వారు అవుతారు. ఇదిగో ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు ఏ విధంగా ప్రకటించారో చూడండి. ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు ఏ విధంగా ప్రకటించారో చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 6వ వచనం. వారి సంగతి తెలుసుకుని లూకనియాలోని పట్టణములకు, లుస్త్రకును, దెర్బెకును చుట్టుపట్లనున్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్తను ప్రకటించుచుండిరి. ఇదిగో అపోస్తుడైన పౌలు కూడా ఒక గ్రామానికి వెళ్ళారంట. 14వ వచనంలో చెబుతాడు. 14వ అధ్యాయం 1వ వచనంలో ఈకోని అనే ప్రాంతానికి వెళ్ళారంట. ఆ ఈకోని అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఈకోని ప్రాంతంలో ప్రకటించేటప్పుడు ఇదిగో
పౌలు గారిని తనతో పాటున్న శిష్యులు తనతో పాటున్న అనేక మందిని రాళ్లతో కొట్టారంటండి. సువార్త ప్రకటించేటప్పుడు రాళ్లతో కొట్టినా సరే చెదిరిపోయారంట. అనేక ప్రాంతాలకు చెదిరైపోయారంట. అలా చెదిరిపోయిన వారు ఏం చేశారంట, ఎక్కడెక్కడ చెదిరిపోయారు, ఈకొనియాలోని లుస్త్రకును దెర్బేకును చుట్టుపక్కల ప్రదేశములకు పారిపోయారంట. పారిపోయి అక్కడ సువార్తను ప్రకటించుచుండ్రి అంటున్నాడు. వారు పారిపోయారంటండి. పారిపోయిన సరే ఇదిగో మనం పారిపోయాము, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు అని వారు తమ గృహాలకు వెళ్ళిపోయారా? లేదు. ఇదిగో చుట్టుపక్కల ఉన్న ప్రదేశానికి వారు సువార్తను ప్రకటించారు. యేసుక్రీస్తు వారిని ఇదిగో తిరిగి లేచాడు, మరణించాడు అని చుట్టుపక్కల ఉన్న ప్రదేశానికి చెప్పారండి. చెదిరైపోయిన చూడండి ఏం చేశారు వాళ్ళు, చెదిరిపోయారని అక్కడితో ఆగిపోలేదండి, అక్కడితో తమ సమాధి అయిపోలేదండి. మమ్మల్ని కొట్టారని వాళ్ళు ఆగిపోయారా? లేదు, సువార్తను ప్రకటించారు. ఇంకా చూద్దాం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము చూద్దాం. అపోస్తలులు ఏ విధంగా ప్రారంభ శతాబ్దంలో ఉన్న అపోస్తలులు శిష్యులు తమ ఏ విధంగా సువార్తను ప్రకటన చేశారో, తమ ఏ విధంగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేశారో చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము ముందుగా 4వ వచనం చదవండి, తర్వాత 12వ వచనం, తర్వాత 25వ వచనం, తర్వాత 40వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ఇదిగో చెదిరిపోయిన వారు ఏం చేశారంటే చెదిరిపోయారంట. ఒక్క దగ్గర ఉండలేదండి, వాళ్ళు చెదిరిపోయారు. చుట్టుపక్కల ప్రాంతాలకి చెదిరిపోయి ఏం చేశారు, సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటన చేయడానికి వాళ్ళు చెదిరిపోయారండి. ఇదిగో తమ పనులు చేసుకోవడానికి తాము చెదిరిపోలేదు, తమ పనులు చేసుకోవడానికి వాళ్ళు అక్కడే ఉండిపోలేదు. చెదిరిపోయినా సరే వారు ఏం చేశారు, సువార్తను ప్రకటించారు. 12వ వచనం చూద్దాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఇదిగో ఫిలిప్పు దేవుని రాజ్యం కోసం ప్రకటిస్తున్నారంట, సువార్త ప్రకటనలు చేస్తున్నారు. అలా ప్రకటించేటప్పుడు వాళ్ళందరూ చెదిరిపోయినా కూడా దేవుని రాజ్యం కోసం ప్రకటించారండి. అప్పుడు వారు స్త్రీలు పురుషులను నమ్మి బాప్తిస్మం పొందారంట. చూద్దాం 25వ వచనం. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామంలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. 25వ వచనం చదివాను. వాళ్ళందరూ అనేక గ్రామాలకి చెదిరిపోయారండి. అనేక గ్రామాలకి చెదిరిపోయినా సరే యెరూషలేములో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించారండి, సంచారం చేశారంట. కాలి నడకలే వెళ్ళారండి. అలా సంచారకులుగా సంచారం చేస్తూ వాళ్ళు ఆగిపోలేదండి ఎక్కడ. ప్రారంభ శతాబ్దంలో శిష్యులు సువార్తను ప్రకటించారు, వాళ్ళు స్వీకరించారు ఆ బాధ్యతను, ఆ రక్షణ బాధ్యతను. రక్షకులుగా ఉన్న ఇదిగో మేము ఆగిపోకూడదు. ఈ సువార్తను సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించమన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ ఆజ్ఞను మన కర్తవ్యాన్ని మనం స్వీకరించాలని ఇదిగో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు ప్రకటించారండి. 40వ వచనం చూద్దాం. అదే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 40వ వచనం. అయితే ఫిలిప్పు అజోతోలు కనబడును. అక్కడ నుండి కైసరియాకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. అక్కడ పట్టణంలో సంచరించారంటండి. ఫిలిప్పు గారి పట్టణాల్లో సంచరించారంట. ఎక్కడ ఒక దగ్గర ఆగిపోలేదండి, సంచారం చేశారు. సంచారులుగా ఉండిపోయారు. అలా సంచారులుగా దేశాస్తులు వెళ్ళిపోయి పట్టణాలు వెళ్ళిపోయి ప్రకటనలు చేశారండి. ప్రకటన చేసే బాధ్యత ప్రారంభ శతాబ్దంలో శిష్యులైన వారందరూ స్వీకరించారు. ఇదిగో యేసుక్రీస్తు వారు తన బాధ్యతను అపోస్తులకు అప్పగించాడు, శిష్యులకు అప్పగించారు. ఆ శిష్యులు అపోస్తులను తయారు చేశారు. ఆ అపోస్తులు బోధతో ప్రారంభ శతాబ్దంలో 3000, 5000, ఇలా 8000, ఇలా ప్రతి ఒక్కరూ ఎంతోమంది బాప్తిస్మం ద్వారా పేతురు గారి ప్రసంగంతో 3000 మంది మారారు. ఆ తర్వాత 5000 మంది, ఆ తర్వాత 8000 మంది, ఇలా మారిపోతూ సువార్త సంచారం చేస్తూ ఒక్క దగ్గర ఉండిపోలేదండి. గ్రామానికి వెళ్ళిపోయారు, పల్లికి వెళ్ళిపోయారు, పట్టణానికి వెళ్ళిపోయారు. సంచారకులుగానే సంచారం చేస్తూ నడుస్తూ చెదిరిపోయి కూడా తాము సువార్తను ప్రకటించారండి. సువార్తను ప్రకటించారు. రక్షణ బాధ్యతను వారు స్వీకరించారు. రక్షణ బాధ్యతలుగా ఉన్నారు వాళ్ళు. రక్షణ బాధ్యతను, రక్షణ కర్తవ్యాన్ని వాళ్ళు స్వీకరించారండి అపోస్తులు. ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు, మరి మనం 21వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేయగలుగుతున్నాం? రక్షణ బాధ్యతను మరిచిపోయిన వారుగా తిరుగుతున్నామండి. ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు రక్షకుడిగా వచ్చాడని ఆ రక్షకుని అంగీకరించిన వాళ్ళు ఆ రక్షణ బాధ్యతను, సువార్తను ప్రారంభ శతాబ్దంలో నలుదిశలా ఇదిగో నలుమూలలకు సువార్తను ప్రకటించారే.
మరి మనం ఏం చేయగలుగుతున్నాం? మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ప్రకటించగలుగుతున్నామా? సువార్త ప్రకటించే సభలు పెడుతున్నామా? సువార్త ప్రకటించే కార్యక్రమాలు చేయగలుగుతున్నామా? సువార్త కరపత్రికలు పంచగలుగుతున్నామా? లేదే. రక్షణ బాధ్యతను మరిచి రక్షకులుగా ఉన్నామండి. రక్షకులుగా ఉన్న మనమే రక్షణ బాధ్యతను మరిచిపోయాం. ఇదిగో లోకంలో ఉన్నవాళ్ళు, రక్షకులుగా ఉన్నవారు తమ బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుతున్నారే. వాళ్ళు నెరవేర్చకపోతే ఎందరో అగ్ని దాడికి వెళ్ళిపోతారు, ఎందరో అగ్నిలో కాలిపోతారు, ఎందరో ప్రమాదంలోనికి వెళ్ళిపోతారు. అందుకు రక్షకులుగా ఉన్న వాళ్ళందరూ తమ బాధ్యతను నెరవేర్చాలి. మరి మనం రక్షకులమే కదా. యేసుక్రీస్తు వారిని స్వరక్షకునిగా అంగీకరించిన మనం రక్షకులుగా మనం ఏ బాధ్యతను నెరవేర్చగలుగుతున్నాం? ఇదిగో యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఒక ఆజ్ఞని ఇస్తూ చెబుతున్నాడు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనములు. యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో చెబుతున్నాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇదిగో నేను మరణించి తిరిగి లేచాను. మీరేం చేయాలో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు. ఈ ఆజ్ఞ, ఈ బాధ్యత ఇదిగో ప్రారంభ శతాబ్దంలో ఉన్న వాళ్ళకి కాదండి, మనకి కూడా వర్తిస్తుంది. మనము కూడా ఈ బాధ్యతను వహించాలి. ఇదిగో యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా. అందుకు మనం రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నామే, ఆ రక్షకుని మనం స్వీకరించామే. ఆ రక్షకులుగా ఉన్న మనం ఏం చేయమంటున్నాడు? ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఇదిగో ఒక్క దగ్గరే ఉండిపోవద్దు అన్నాడు. ఈ ఛత్రపూర్లోనే ఉండిపోకూడదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఆ తరువాత నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇదిగో మీరు ప్రకటించండి. ఒకసారా, 2 సార్లా చెప్పండి. చెప్పే బాధ్యతగా మీరు చెప్పాలి. ఒక విత్తనం భూమిలో నాటుతామండి, వెంటనే అది మొలకై వచ్చేస్తుంది కదా? లేదే. 1 రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు, ఇలా వారం పట్టొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు అది మొక్కై ఫలాన్ని ఇస్తుంది. ఇదిగో మీరు బాధ్యతగా మీరు చెప్పండి. 1 సారా చెప్పండి, 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి. నమ్మకపోతే వాడికి శిక్ష విధిస్తానన్నాడు. మీరు తప్పించబడాలంటే మీరు రక్షణలోనికి ఉన్న మీరు రక్షణ బాధ్యులుగా మీరు ఏం చేయాలి? రక్షకులుగా మీరు చెప్పాలి. వాళ్ళు రక్షణలోనికి రాకపోతే శిక్షలోనికి వెళ్ళిపోతారు. మీరు రక్షణలో ఉన్న మీరు రక్షణ బాధ్యతగా మీరు స్వీకరించి రక్షణ కోసం అనేకులకు చెప్పాలి. ఇది యేసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దంలో శిష్యులకు ఇస్తున్న ఆజ్ఞ. చూద్దాం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో చెప్పాడు చూడండి. అదే మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ప్రధాన కారణం, ప్రధాన ఉద్దేశం ఏమై ఉందో చెబుతున్నాడు చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ନିକଟବର୍ତ୍ତୀ ଗ୍ରାମମାନଙ୍କୁ ଯିବା, ସେଠାରେ ମଧ୍ୟ ମୁଁ ପ୍ରଚାର କରିବି, କାରଣ ସେହି ଉଦ୍ଦେଶ୍ୟରେ ମୁଁ ବାହାରି ଅଛି. ఇదిగో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకలోని పరమార్థం చెబుతున్నాడు అండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో చెబుతున్నాడు. ఇదిగో ఆయన ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు వెళ్దాం రండి, ఇతర సమీప గ్రామానికి వెళ్దాం రండి, ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెళ్దాం రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంట? పరలోకం నుంచి ఈ భూమి మీదకి సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. సువార్తను ప్రకటించడానికి కదా యేసుక్రీస్తు వారు వచ్చాడు ఈ భూమి మీదకి. ఇదిగో అనేకులు దేవుని తెలుసుకోకుండా ఉన్నారు. అలా తెలుసుకోలేని వారందరి కోసం ఇదిగో నేను ప్రాణం పెట్టాలి, నేను రక్షణ కోసం అనేకులను రక్షించాలి. రక్షకుడిగా ఉన్న నేను సిలువలో నా ప్రాణాన్ని పెట్టాలి. నా ప్రాణం ద్వారా, నా సిలువ బలియాగం ద్వారా అనేకులను నా యొద్దకు రక్షణలోనికి తీసుకోవాలి. అలా రక్షణలోనికి తీసుకున్న నేను ఇదిగో వారు ఏం చేయమంటున్నాడు తెలుసా? మీరందరూ రక్షణ బాధ్యతలుగా, రక్షకులుగా ఉన్న మీరందరూ రక్షణ బాధ్యత కోసం మీరందరూ చెప్పాలి. అలా చెప్పడానికి నేను వచ్చాను, అలా చెప్పడానికి మీరు ఉన్నారు. మీరందరూ అలా తయారవ్వండి అని చెబుతున్నాడు. అందుకు మరొక మాట చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనం చూడండి. యేసుక్రీస్తు చెబుతున్న మాట. లూకాసు వార్త 4:43.
ఆయన నేను ఇతర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. ఇక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? ఆయన రాక ఉద్దేశం, ఆయన రాక పరమార్థం ఏమైందంటే ఇదిగో ప్రకటన చేయడానికి, సువార్త ప్రకటన చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు అంటున్నాడు. మరి మనం ఈ భూమి మీద ఎందుకు వచ్చాం? ఇదిగో తల్లిదండ్రుల గర్భాల గుండా ఎందుకు వచ్చాము? ఇదిగో యేసుక్రీస్తు వారు తండ్రి మనకు జన్మనిచ్చాడే, ఆ పరమ తండ్రి జన్మనిచ్చిన ఆ పరమ తండ్రి యొద్దకు చేర్చడానికి యేసుక్రీస్తు వారు మనకు రక్షకుడు అయ్యాడు. మరి మన రక్షకులు అయ్యామే. అలా రక్షకులైన మనం ఎందరిని దేవుని దగ్గరకు రక్షించే బాధ్యతగా చేస్తున్నాం. ఎవరిని రక్షించే బాధ్యులుగా మనం ఉన్నాం చెప్పండి? నీ ద్వారా ఏ పాపైనా రక్షింపబడిందా? ఎవరైనా నీ కోసం మార్పు చెందారా? అలా యేసుక్రీస్తు వారు మార్పు చెందడానికి, రక్షించడానికి, ప్రకటించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చారన్నారు. ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు, శిష్యులు ఎందరో తమ పనులను, తమ బాధ్యతను ఇదిగో రక్షకులుగా ఉన్న వాళ్ళు రక్షించడానికి వచ్చామని ఎన్నో రక్షణ సువార్తలు చెప్పారండి. ఎన్నో పట్టణాలకు వెళ్ళారు, ఎన్నో గ్రామాలకు వెళ్ళారు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు. అందరూ వెళ్ళారు, ప్రకటించారు. ఎంత భారమైన, ఎంత బాధ్యతగా ప్రకటించాలి వాళ్ళు. ఇప్పుడు మనం ఎంత భారమైన బాధ్యతగా ప్రకటించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకు బాధ్యత ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతే ఇదిగో నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఆజ్ఞను మీరు చేయాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఇది ఒక ఆజ్ఞ, రూల్, కమాండ్మెంట్ యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చాడు. ఆ కమాండ్మెంట్, ఆ ఆజ్ఞను మనం ఎంతవరకు స్వీకరించగలుగుతున్నాం? ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు, శిష్యులు, ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు తమ బాధ్యతను స్వీకరించారే, తమ కర్తవ్యాన్ని నెరవేర్చారే. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం? ఇంకా అపోస్తలుడైన పౌలు గారు ఏం చెబుతున్నారో కొన్ని మాటలు చూసుకొని ముగించుకోవచ్చండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. రోమా పట్టణంలో యేసుక్రీస్తు వారి కోసం చెప్పడానికి అపోస్తలుడైన పౌలు గారు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడండి. రోమ పట్టణంలోని నేను ప్రకటించడానికి నా వలనైనంత మట్టుకు నేను ఎంత చేస్తానో, నా సాయశక్తుల ఇదిగో నా కష్టార్జితాన్ని అంతా పెట్టి ఇదిగో సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. అదే రోమపత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలు. రోమపత్రిక 15వ అధ్యాయం 20-21. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-21 వచనములు. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టబడుకున్న నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడకుండా లేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు, వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ఇదిగో నేను మరి ఒకటి పునాది మీద కట్టడానికి నేను కట్టడం వెయ్యను. ఇదిగో క్రీస్తు నామమెరుగని చోట్ల యేసుక్రీస్తు వారు ఎవరైతే తెలుసుకోరో, యేసుక్రీస్తు వారిని ఎవరైతే స్వయాన రక్షకునిగా అంగీకరించారో, అలా ఎవరైతే తెలుసుకోలేదో పట్టణాల్లోనికి వెళ్ళిపోతాను, గ్రామంలోనికి వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు వారు ఎవరైతే తెలుసుకోలేదో, అలా ట్రైబల్స్ ఏరియాలో ఉన్నాయి కదా, కొండ ప్రాంతాలు ఉన్నాయి కదా, అలా పట్టణాల్లోనికి వెళ్ళిపోతాను, ఆ గ్రామంలోనికి వెళ్ళిపోతాను, ఆ ప్రాంతంలోనికి వెళ్ళిపోయి క్రీస్తు నామమెరుగని చోట్ల అసలు యేసుక్రీస్తు వారు ఎవరైతే తెలుసుకోరో, యేసుక్రీస్తు వారి రక్షకుడు అని ఎవరైతే పదం తెలుసుకోరో అలాంటి ప్రాంతాలకు వెళ్ళిపోయి నేను ప్రకటించాలి. అలా ప్రాంతంలోనికి వెళ్ళడానికి, ప్రకటించడానికి నాకు ఆశగా ఉంది. వాడడానికి నాకు ఆశ గలవాడని ఉన్నానని చెబుతున్నాడు. మరి మీకున్న ఆశ ఏమైంది చెప్పండి? మీకున్న ఆశ పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలనా, బంగ్లాలు కట్టుకోవాలనా, సంపాదించుకోవాలనా, పేరు ప్రఖ్యాతుల కోసమా? కాదండి. మన ఆశ ఏమై ఉండాలి తెలుసా? సువార్తను ప్రకటించే బాధ్యత, భారం, ఇది మన ఆశ ఉండాలి. ఇదిగో ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు ఆశ ఏమై ఉందంట? సువార్తను ప్రకటించాలి. క్రీస్తు నామమెరుగని చోట్ల నేను యేసుక్రీస్తు వారి కోసం చెప్పాలి, గలమెత్తి సువార్తను ప్రకటించాలి. అదే నా ఆశ, అదే నా భారం. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. నేను ప్రకటించకపోతే, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. సువార్తను ప్రకటించకపోతే ఆయనకు శ్రమ కలుగుతుంది అంటున్నాడు. ఇదిగో ప్రకటించాలి. బ్రతుకుటే క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అన్నాడు. అందుకు పౌలు గారు ఎన్నో సువార్త ప్రయాణాలు చేశాడండి.
తుది శ్వాస వరకు పౌలు గారు చేశారు. ఆయన తర్వాత ఎందరో శిష్యులను నిలబెట్టాడు. ఒక తిమోతిని, ఒక తీతును, ఒక ఫిలిమోన్ను, ఇలా ఎందరో శిష్యులను నిలబెట్టాడు పౌలు గారు. ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు ఎంతోమంది తమ చరస్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదం మీద పెట్టారు. ఎందుకు? సువార్తను ప్రకటించడానికి అపోస్తుల పాదం మీద ప్రకటించారు. అలా ప్రకటించే బాధ్యత మనందరూ స్వీకరించాలి. ఇదిగో రక్షణ బాధ్యతను మరిచిన రక్షకులుగా ఉన్నది ఎవరో తెలుసా? మనమేనండి. రక్షకులుగా యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించిన మనమే ఆ రక్షణ బాధ్యతను మరిచిపోయి రక్షకులుగా ఉన్నాము. చాలా హాస్యాస్పదం కదండి, చాలా బాధాకరం కదా. రక్షకులుగా ఉన్న మనమే రక్షణ బాధ్యతను చేపట్టకపోతే, రక్షణ బాధ్యతలుగా ఉన్న మనమే రక్షణలోనికి ఎవరిని తీసుకుని రాకపోతే దేవుడు బాధపడడా చెప్పండి? దేవుడు చింతించడా? దేవుడు బాధపడతాడండి. దేవుడు అవమాన పాలవుతాడు. ఎందరో నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు చెబుతారు, మాకు రక్షించే వాళ్ళు, ఇదిగో మాకు ప్రకటించే వాళ్ళు ఎవరూ లేరు, మాకు ఎవరూ చెప్పలేదంటే వాళ్ళు రక్షింపబడతారు. శిక్షలో నుండి వారు తప్పింపబడతారు. ఇదిగో రక్షణలోనికి వచ్చిన మీరు ఎవరినైనా రక్షణ మార్గంలోనికి తేకపోతే, ఎవరినైనా రక్షణ మార్గంలోనికి తీసుకొని రాకపోతే ఇదిగో మీరు శిక్షణలోనికి వెళ్తారు. రక్షణ తీసుకున్నారు కనుక రక్షణ బాధ్యతను స్వీకరించాలి. అనేకులను రక్షణలోనికి తీసుకొని రావాలి. రక్షణ బాధ్యత మరిచి రక్షకులుగా ఉండకూడదు. మనం రక్షణ బాధ్యతను స్వీకరించాలి, అనేకులను రక్షించాలి. ఇదిగో లోకంలో ఉన్న వారందరూ తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు, అందరినీ తప్పిస్తున్నారు. ఇదిగో వాళ్ళు లోకంలో నుంచి తప్పించబడతారేమో, ఇదిగో లోకంలో నుంచి వాళ్ళు ఆ రక్షణలోనికి లేకపోతే చనిపోతారేమో. కానీ ఇదిగో నీవు రక్షణ బాధ్యత చెప్పకపోతే అనేకులు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. అనేకులు యుగయుగాలు కాలి ఆరని మంటలలో ఆర్తనాదాలు కేకలు వేస్తారు. అప్పుడు ఇదిగో ధనవంతుడిలాగా బాధపడితే ఏ ప్రయోజనం ఉండదు. ఇదిగో రక్షణలోనికి వచ్చిన నీవు ఎంతమందికి రక్షణ వాక్యాన్ని చెప్పావని దేవుడు ఒకానొక రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టి ప్రశ్నిస్తానన్నాడే. ఇదిగో ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలన్నాడే. అలా ప్రత్యక్షం కాకూడదు అంటే, ఇదిగో ఆ న్యాయపీఠం ఎదుట మీరు తప్పించబడాలంటే, దేవుడు రక్షణలోనికి మీరు వెళ్ళకూడదు అని అంటే, అలా రక్షణ బాధ్యత మీరు స్వీకరించాలంటే ఇదిగో రక్షకులుగా ఇప్పుడే తయారవ్వండి. ఇప్పటి నుంచి ఈ మాటలు విన్న మీరు ఎప్పటి నుండైనా రక్షకులుగా ఉండి అనేకులను రక్షించే బాధ్యత మీరు వహించండి. అలా అనేకులను రక్షించి ఇదిగో రక్షణలోనికి తీసుకురండి. యేసుక్రీస్తు తమ బాధ్యతను నెరవేర్చాడు, అపోస్తులు తమ బాధ్యతను నెరవేర్చాడు. ప్రారంభ శతాబ్దపు శిష్యులు, క్రైస్తవులు ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నెరవేర్చారు. ఇక నెరవేర్చని వారు ఎవరైనా ఉన్నారంటే అది మనమేనండి. మన మీద బాధ్యత మోపబడి ఉన్నది. ఆ బాధ్యత మన కర్తవ్యాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి. ఖచ్చితంగా ఆ బాధ్యత వహించి ఆ బాధ్యతలుగా మనం ఉండి ఇదిగో అనేకులను రక్షించే బాధ్యత మనం తీసుకోవాలి. ప్రియులారా, మనం ఒకరితో సమాధి అయిపోకూడదు. అందరికీ నేర్పించాలి, అందరికీ వినిపించాలి. ఈ రక్షణ మాటలు ఈ బైబిల్ ద్వారానా, లేదంటే బుక్స్ ద్వారానా, కరపత్రికల ద్వారానా, పాటల ద్వారానా, ఇదిగో కార్యక్రమాల ద్వారానా, స్వార్థ కార్యక్రమాలు, మీటింగ్స్ ద్వారానా, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇదిగో రక్షణ బాధ్యతను మీరు వహించండి. రక్షణలోనికి అనేకులను తీసుకురండి. అప్పుడు మీరు రక్షకులు అవుతారు. లేదంటే శిక్షలోనికి వెళ్ళిపోతారు. యుగయుగాలు కారే ఆ ఆరని మంటలలో వెళ్ళిపోతారండి. అలా ఆరని మంటల్లో నుండి తప్పించబడాలంటే ఇదిగో రక్షణ బాధ్యత వహించి, రక్షణ బాధ్యతను మీరు స్వీకరించి రక్షకులుగా ఉండి అనేకులను రక్షించే మార్గంలో మీరందరూ ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దేవా, ఈ భూమి మీద రక్షణ బాధ్యతను మరిచిన రక్షకులుగా మేము ఉన్నాము తండ్రి. అందుకు బాధపడుతున్నాము, అందుకు చింతిస్తున్నాము తండ్రి. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు. ఆ రక్షకుని స్వీకరించి ఆ రక్షకునిలోనికి బాప్తిసం పొందిన మేము కూడా రక్షకులము తండ్రి. ఆ రక్షకులుగా ఉన్న మేము అనేకులను రక్షించాలన్నది మీ ఆశ, మీ తాపత్రయం తండ్రి. అందుకు అనుగుణంగా మేమందరూ నడుచుకోవాలని మీ ప్రియమైన పిల్లలందరినీ ఈ మాటల ద్వారా పురుకొల్పాను. నిన్న మాటలు వారి జీవితంలో పదిలపరుచుకొని వారి జీవిత పర్యాంతరము రక్షణ బాధ్యతను స్వీకరించి రక్షకులుగా ఉండి అనేకులను ఈ రక్షణ మార్గంలోనికి తీసుకుని వచ్చే బాధ్యత మేమందరం వహించి తండ్రి రక్షకులుగా ఉండటానికి మాకు సహాయాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
విన్న మాటలు ఎవరు పెడచెవిని పెట్టకుండా మరి జీవితాంతము ఆ మాటలు గుర్తించుకొని రక్షకులుగా ఉండి సువార్తన బాధ్యతను అనేకులకు చేరవేసే బాధ్యతను మా అందరికీ తీసుకువచ్చినందుకు వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఛత్రపూర్ ప్రాంతంలో మీ ప్రేమైన పిల్లలు కొద్దిమందిగా ఉన్నారు. విన్న మాటలు వారితో అంతం చేయకుండా అనేకులకు ప్రకటించి మరి జీవితాంతము రక్షకులుగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ గృహ కూడికను ఏర్పాటు చేసుకున్న మీ కుమారుని ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఆయన చేస్తున్న వ్యాపారములలో ఆయన చేస్తున్న పనిపాట్లలో తోడుగా ఉన్నాడు తండ్రి. మరి ముఖ్యంగా వచ్చిన మీ ప్రేమైన పిల్లలు ప్రార్థనలు ఏకీభవించిన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వారికి కావలసిన వనరులను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి.